చూపిస్తున్నానండి. ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మంచిగా ఉన్నదేమో లోనికి వెళ్ళిపోవాలి, చెడ్డగా ఉన్నది కొంచెం బయటకు వచ్చేసేయాలన్నమాట. సో ఇప్పుడు 2 ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగా సైడ్స్ వచ్చేసరికి అటు ఉండాలి. మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, అది మన సైడ్ ఉండాలి. సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి. సో మెజర్మెంట్ బ్లౌజ్కి ఇప్పుడు బ్యాక్ లూజ్ ఎంత ఉందో ఇప్పుడు మనం వీటి లెంత్ అన్నీ కొలుచుకుందాం అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ లూజ్ చూసుకుందాం. బ్యాక్ లూజ్ ఉండేసరికి 12.5 అలా ఉంది. 12 ఉందండి, కొంచెం అంత కిందకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో 12.5 అన్నమాట. అలాగే బ్యాక్ లూజ్ చూసుకుందాం. ఇప్పుడు బ్యాక్ లెంత్ చూసుకున్నాం కాబట్టి సో ఇది బ్యాక్ లూజ్ అనమాట. లూజ్ వచ్చేసరికి ఇటు చంక దగ్గర నుంచి అటు చంక దగ్గరికి కరెక్ట్గా పెట్టుకోవాలండి. మెడ ఇటు వెళ్ళకోకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసరికి బ్యాక్ లెంత్ వచ్చేసరికి 12.5, బ్యాక్ లూజ్ వచ్చేసరికి 17.5 అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద కొంచెం ఖర్చుకి కింద గీసుకున్నాం కదా, సో ఎంత ఉందో లెంత్ అంత పెట్టుకుంటాం. 12.5, బ్యాక్ వచ్చేసరికి 17.5 ఉందన్నమాట. సో 17.5 ఉంది కాబట్టి 20 నుంచి ఎబోవ్ ఉన్నాయి అన్నీ కూడా 5 అలాగ 5.5 అలా ఉంటుందండి చంక లూజ్ వచ్చేసరికి. సో ఇప్పుడు 17.5 ఉంది కాబట్టి ఇది పావు తగ్గించుకొని పావు తక్కువ 5 పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. సో అలాగే బ్లౌజ్ది క్రాస్ బెల్ట్ ఎంత ఉందో క్రాస్ బెల్ట్ లెంత్ అంత పెట్టుకోవాలి. 2 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మూడిటిని కూడా మనం డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్నాక షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి 5.5 అయితే సరిపోతుందండి, ఇది చిన్న బ్లౌజే. సో మనం చంక పెట్టుకున్న దగ్గర 17.5 ఉంది కాబట్టి 17.5లో హాఫ్ వరకు మనం పెట్టుకుంటాం అనమాట. అంటే పావుదక్కు 9 అలా వచ్చింది. సో పావుదక్కు 9 చంక దగ్గర, అలాగే కింద కూడా నడుము దగ్గర కూడా పెట్టుకోవాలి. సో దాన్ని మనం లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఖర్చుకి ఒక 1.5 అయితే సరిపోద్ది అనమాట. సో అంత ఖర్చు పెట్టుకున్నాక అలాగే షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం ఒక లైన్ డ్రా చేయాలి. సో గీసిన తర్వాత బ్లౌజ్ పీస్లో ఉన్న షోల్డర్ని తీసుకొని హ్యాండ్స్ అటువైపు ఉంచి దాన్ని షోల్డర్ దగ్గర పెట్టుకొని కొంచెం ఖర్చు ఉండేటట్టు పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్నాక బ్యాక్ నడుము తీసుకొని రెండింటిని మడత పెట్టేసి ఎంత ఉందో అంత నడుముని పెట్టుకోవాలి బ్యాక్. సో షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్, అలాగే మనం నడుము దగ్గర పెట్టాం కదా అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ రెండింటిని ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్నాం అనుకోండి చంక దగ్గర నెక్ దగ్గర కూడా. ఈ రౌండ్ వచ్చేసరికి ఎంత పెట్టుకోవాలంటే పావుదక్కు 1 పెట్టుకుంటే మీకు సరిపోతుంది అనమాట. పావుదక్కు 1 పెట్టుకొని అలాగే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడికి అయిపోయిందిగా. చంక ఉండేసరికి కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడానికి మెజర్మెంట్ బ్లౌజ్తో చంకను కొలుచుకుంటాం అనమాట. సో ఇలా వచ్చాక ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో రౌండ్ నిదానంగా ఇచ్చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద ఖర్చు పెట్టుకున్నాం కదా, అలాగే పైన కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇలాగ చంక దగ్గర కూడా నీట్గా రౌండ్గా డ్రా చేయాలండి. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సో ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్లో మనం క్రాస్ బెల్ట్ పెట్టుకున్న దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. సో అలాగే అక్కడ చంక దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకుంటాం అన్నమాట. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే అటు సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఇట్లా అటు సైడ్ వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుంటాం అన్నమాట మనం. సో హ్యాండ్స్ కోసం నీట్గా క్లాత్ పెట్టుకొని రెండింటిని మధ్యలోకి అన్నమాట అలా ఫోల్డ్ చేసేయాలి. అలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్
గీసుకోవాలన్నమాట. ఎందుకంటే అది హేమింగ్ కోసం ఉపయోగపడుతుంది, మడత పెట్టేసి కుట్టుకోవాలి కాబట్టి. సో బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఆ డ్రా చేసిన దగ్గర నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం పెంచమంటే పెంచుకోవాలి, అక్కడే తగ్గించుకోమన్నా తగ్గించేసుకోవచ్చు అండి. హ్యాండ్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని దానికి కూడా కొంచెం అంత ఖర్చు అలా గీసుకొని చంక ఎక్కడికుందో అక్కడికి కూడా అలా డ్రా చేసుకొని అలా క్రాస్గా గీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కింద కూడా ఒకటి డ్రా చేసేసుకున్నాక సో ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని ఎంత లెంత్ ఉందో అంత పెట్టేసుకొని చంక దగ్గరికి మళ్ళీ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు షేప్ కనిపిస్తుంది కదండి, హ్యాండ్ షేప్ ఎలాగుందో. సో ఇలాగున్న హ్యాండ్ షేప్ని మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆ చంక దగ్గర పెట్టినదికి డాట్ పెట్టుకోవాలి. అలాగే హేమింగ్ కోసం మనం ఫస్ట్ లైన్ గీసాం కదా, దాని దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా డాట్ పెట్టుకున్నాక ఫోల్డ్ చేసిన దగ్గర ఒక డాట్ పెట్టుకొని సో ఈ రెండింటిని ఇలాగా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే సో ఇలా ఉంది కదా హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం డౌన్ తీయాలన్నమాట. సో ఆ డౌన్ తీయడానికి పావుదక్కు 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఆ పావుదక్కు 1 ఇంచ్ మనం అలా కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం డౌన్లో పెట్టేసి ఓన్లీ పావు ఇంచ్ కట్ చేసుకొని అలాగే అడ్జస్ట్కి కలిపేసేసుకోవాలి. సో దానికి కూడా ఒక డాట్ పెట్టుకుంటాం. సో హ్యాండ్స్ అనేది ఇలాగా రెడీ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 2 అడ్జస్ట్ అవి ఉంటాయి కదా అంచులు, అవన్నీ మన సైడ్ ఉండాలి. మన సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకుందాం. సో ఈ బ్యాక్ పార్ట్లో మనం క్రాస్ బెల్ట్కి పెట్టుకున్నాం చూసారా, ఆ క్రాస్ బెల్ట్ పెట్టుకున్న దగ్గర ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ డాట్ దగ్గర అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి. అలా కరెక్ట్గా మామూలుగా పెట్టుకుంటే అది కొంచెం చెస్ట్ లేకోకుండా అలాగా నార్మల్ కటింగ్ అవుద్ది అనమాట. క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అయింది. సో ఇప్పుడు నేను కొంచెం క్రాస్గా దింపాను అనమాట. సో ఈ క్రాస్ కటింగ్ అనమాట ఇది. ఇప్పుడు దీన్ని 3 అడ్జస్ట్ కింద కొంచెం ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్ను కూడా క్రాస్ పెట్టుకొని కట్ చేసుకుంటాం అనమాట. అలాగే పైన షోల్డర్ పైన అలాగే చంక దగ్గర కూడా సో ఇలా నీట్గా ఆ 3 అడ్జస్ట్ వరకే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ని ఉన్నదానికి నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ లైన్ డ్రా చేసుకున్నాక వీటిని కూడా షోల్డర్ పైనుంచి కిందకి స్ట్రైట్గా ఒక లైను అండ్ ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక లైను డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఉక్సులు పట్టీ ఉంటుంది కదండి, ఆ ఉక్సులు పట్టీని తీసుకొని లాగపోకుండా షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకొని దానికి ఒక డాట్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. సో ఇలా ఉండి రౌండ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ ఎలాగ పాయింట్స్ 1 అది పెట్టుకున్నామో సేమ్ అలానే దీనికి కూడా పావుదక్కు ఒకటి పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. సో ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ మిమ్మల్ని కొంచెం కిందకి దించమన్నా దించుకోవచ్చు, లేదు పైకి పెట్టమన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందిగా. అలాగే వాళ్ళ ఉక్స్ పట్టి అవి ఉంటాయి కదా, ఆది బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి దగ్గర నుంచి 4 హుక్స్ ఉండే అంత లెంత్ టేప్తో కొలుచుకొని మనం ఫ్రంట్ ఉక్సులు పట్టి పెట్టే దగ్గరికి డాట్ పెట్టుకోవాలి. సో ఇదేంటంటే క్రాస్ కింద క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చేసరికి క్రాస్గా ఉంటుంది కదా, అక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట. సో దాన్ని డౌన్ తీసుకోవాలి. సో ఇలా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలాగ డౌన్ తీసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగా డౌన్ తీసుకోవాలి పాయింట్స్తో. ఇలా డౌన్ తీసుకొని దీనికి కూడా ఒక డాట్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా, అలాగే హుక్స్ పట్టి దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ షేప్స్ అనమాట. షేప్స్ లెంత్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ని చూసి సో అట్లాగా పెట్టుకోవాలి.
2.5 అలాగుంది. 2.5 పెట్టుకొని దానిలో హాఫ్ అంతా పక్కన ఇంకో డాట్ పెట్టుకుంటాం అనమాట. సో 2 డాట్లు పెట్టుకోవాలి. అలాగే హుక్స్ పట్టి పెట్టుకోవడానికి వచ్చినాయి మధ్యలోనే డాట్ పెట్టుకోవాలి. ఆ రెండింటికి సెంటర్లో పెట్టుకుంటే సరిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ని పెట్టుకొని అలాగే దానిపైన ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కోసం డాట్స్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఫస్ట్ షేప్ డాట్ నుంచి ఈ వరకు చివరి వరకు కొలుచుకుంటే ఎంత లెంత్ ఉందో అంత క్రాస్ బెల్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సో 9 ఇంచెస్ అలాగుంది. సో ఇప్పుడు దానికి క్రాస్ బెల్ట్ క్లాత్ మీరు సింగిల్ వస్తే సింగిల్గా తీసుకోవచ్చు, క్లాత్ ఉందంటే బ్లౌజ్లో డబల్ వచ్చినా తీసుకోవచ్చు. సో క్రాస్ బెల్ట్కి 3 ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ది లూజ్ చూసుకుంటే ఇటు సైడ్ వచ్చేసరికి 2.5 సరిపోద్ది అనమాట. సో 9 లెంత్ పెట్టేసేసుకొని 3 అంటే 3.5 అంటే ఖర్చుతో కలిపి 3.5 క్రాస్ బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోయింది. సో దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. 3కి వెళ్ళి ఉండేసరికి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇంతే అన్నమాట. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ మనం నేర్చుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.